చికెన్ నేనైతే ఇలా చేసుకున్నాను. చాలా బాగా వచ్చింది. జ్యూసీగా తినడానికి చాలా టేస్ట్ కూడా ఉంది. ఈజీగా చేసుకోవచ్చు. బ్యాచిలర్స్ అయినా కానీ మొదటిసారి చికెన్ చేసే వాళ్ళకు కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు. నేనైతే తిని చూస్తున్నాను. చాలా టేస్ట్గా ఉంది. ఈ చికెన్ రెసిపీ ఎలా చేయాలో చూపిస్తాను చూడండి. ముందుగా చికెన్ శుభ్రంగా కడుక్కోవాలి. ఒక 2-3 సార్లు. అందులో పసుపు, అలాగే ధనియాల పొడి, కారం, నేను 2 స్పూన్ల కారం వేస్తున్నాను. ఇది కారం ఎక్కువ ఉంది కాబట్టి. అలాగే జీలకర్ర పొడి 1/2 టీ స్పూను, అలాగే గరం మసాలా అయినా లేదా చికెన్ మసాలా అయినా 1 స్పూన్ వేసుకోవాలి. ఉప్పు మీ టేస్ట్ని బట్టి వేసుకోవచ్చు. నేను ఇక్కడ కాశ్మీరీ రెడ్ చిల్లీ కారం వాడుతున్నాను. కలర్ మంచిగా ఉంటుంది, బాగా వస్తుంది కలర్ చూడటానికి చికెను. ఇప్పుడు అవన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలి. మనం ఎంత మసాలా చేస్తామో చికెన్కి, ఉప్పు కారం మసాలాలో ఎంత బాగా పట్టిస్తామో అంత బాగా ఉంటుంది టేస్ట్. ఇప్పుడు ఇవన్నీ కలుపుకున్న తర్వాత ఒక 1/2 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టాలి. లేదా మీకు టైం లేదా కనీసం 15 నిమిషాలు అయినా పెట్టాలి. ఇప్పుడు పుదీనా, కరివేపాకు, వేయించుకున్న ఉల్లిపాయలు, పెరుగు, టమాటా ముక్కలు ఇవన్నీ వేసి కలుపుకోవాలి. చక్కగా కలిపి ఒక 10 నిమిషాలు లేదా 15 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. మీరు రేపు చేసుకోవాలంటే ఈ రోజైనా కానీ ఇవన్నీ వేసి కలిపేసి ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. చాలా తొందరగా కుక్ అవుతుంది. స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకొని అందులో తగినంత ఆయిల్ వేసుకొని మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న చికెన్ మొత్తం ఇందులో వేసుకోవాలి. మంట అనేది హైలోనే ఉంచుకోవాలి. ఎందుకంటే ఇందులో నీళ్ళు ఊరుతాయి. మనం ఎక్స్ట్రా నీళ్ళు వేయాల్సిన అవసరమే లేదు. పెరుగు, టమాటాలు ఇవన్నీ వేసాం కాబట్టి. చికెన్ కలుపుకుంటూ 5 నుంచి 10 నిమిషాల వరకు కుక్ చేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు ఉడకనివ్వాలి. మంట తక్కువ పెట్టుకోవాలి. చూడండి 5 నిమిషాల తర్వాత ఎంత బాగా కనిపిస్తుందో. ఇప్పుడు పచ్చిమిరపకాయలు అలాగే తగినంత సాల్ట్ వేసుకొని మరొక 5 నిమిషాలు ఉడికించుకోవాలి. చికెన్ అయితే రెడీ అయిపోయింది. చూడండి ఎంత బాగా కనిపిస్తుందో. కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకుంటే రోటీలో కానీ రైస్లో కానీ తినడానికైతే సూపర్గా ఉంటుంది. చాలా ఈజీగా చేసుకోవచ్చు. నచ్చిందండి ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరొక మంచి రెసిపీ తోటి మేము ముందుకుంటాను.